లైలా ఇచ్చిన షాక్తో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న విశ్వక్ ఇప్పుడు తన ఆశలన్నీ అనుదీప్ మీదే పెట్టుకున్నాడట. మరోవైపు అనుదీప్కి కూడా ఇది డూ ఆర్ డై అన్న పరిస్థితే. ఎందుకంటే అనుదీప్ సైతం ఫామ్లో లేడు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ అంతగా ఆడలేదు. తర్వాత చిరంజీవికో కథ వినిపించాడనే టాక్ వచ్చినా అది టాక్స్కే పరిమితమైంది. కానీ ఫైనల్ నెరేషన్తో మెప్పించలేక ముందుకెళ్లలేదని మెగా వర్గాల టాక్. 3 ఏళ్లుగా సినిమా కోసం చక్కర్లు కొడుతున్న అనుదీప్ ఫంకీతో కనుక గట్టిగా ప్రూవ్ చేసుకుంటే మళ్లీ ఆఫర్లు క్యూ కడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో జట్టు కట్టాలంటే ఓ రేంజ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఇక విశ్వక్ సేన్ తన మీద వచ్చిన నెగిటివిటీకి మొదటి సమాధానం ఇవ్వాల్సింది ఫంకీతోనే. అనుదీప్ కామెడీ టైమింగ్ ని కనుక కరెక్ట్ గా పండించి కంటెంట్ బాగుంటే కనుక ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇక హీరోయిన్ గా కృతి శెట్టిని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగరాయ్ తర్వాత అమ్ముడికి టాలీవుడ్ లో హిట్లు లేక తమిళ, మలయాళం వైపు వెళ్లిపోయింది. ఇక మళ్లీ కంబ్యాక్ ఇస్తానంటూ చేసినా మనమే మెప్పించలేకపోయింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు జత కడితే మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. చూడాలి మరి సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ చెక్కర్లు కొడుతున్న ఈ త్రయం ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.